ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం, ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకు శక్తిమంతుడు. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 32వ వచనం. యేసుక్రీస్తు నామంలో వాగ్దానం వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. ప్రియులారా, శ్రేష్టమైన వాగ్దానము అపోస్తలైన పౌలు గారి ద్వారా ప్రభు మాట్లాడుచున్నాడు. ఆయన మనకు క్షేమం కలుగు చేయుటకు శక్తిమంతుడు. నిజమే ప్రియులారా, దావీదు కూడా 16వ కీర్తన 2వ వచనంలో ఈ విధముగా చెప్పుచున్నాడు, నీవే ప్రభుడవు, నీకంటే మాకు క్షేమాధారము ఏదీ లేదని యెహోవాతో నేను మనవి చేదును. ప్రియులారా, దావీదు చెప్పినట్లు ప్రభువే మనకు క్షేమాధారము. ఆయన దగ్గర తప్ప మరి ఎక్కడ క్షేమం ఉండదు. ఆయన మనలను కాపాడువాడు, మనలను తన ఆత్మచేత ముద్రించి భద్రపరచువాడు. ఈ వాగ్దానం వింటున్న సహోదరి సహోదరులారా, యేసయ్య రెక్కలు నేను ఆశ్రయించి క్షేమముగా ఉందుము. ఆమేన్.